హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్సమ్మ 44వ భాగాన్ని వినేద్దాం. మిస్సమ్మ అన్నాడు అర్జున్. ఏంటి మిస్సమ్మనా అన్నాడు రాహుల్. వావ్ అన్నారు ప్రియా అభి ఒకేసారి. ఎస్ మిస్సమ్మ, ఈ పేరు చాలా బాగా సెట్ అవుతుంది. వింటేజ్ వైబ్స్తో పాటు ఒక క్లాసిక్ ఫీల్ కూడా తీసుకొస్తుంది అన్నాడు అర్జున్. అయినా మిస్సమ్మ ఆ పేరే చాలా అందంగా ఉంటుంది కదా, ఎలా పలికినా ఒక వైబ్రేషన్ ఇచ్చేలా అంది ప్రియా. నిజానికి ఈ పేరు వెనక నాకు ఇంకొక రీజన్ ఉంది అన్నాడు అర్జున్. ఏంటి? ఆ సినిమాలో సావిత్రి గారిలానే పెళ్లి కాకపోయినా అయ్యింది అని అందరినీ నమ్మించింది అన్నాడు రాహుల్. ఆ మాట వినగానే రాహుల్కి ఒక సీరియస్ లుక్ ఇచ్చి, కాస్త గ్యాప్ ఇవ్వు రాహుల్ అని భుజం మీద చెయ్యేసి గట్టిగా నొక్కాడు అర్జున్. అబ్బా నా షోల్డర్ అని అరిచి అర్జున్ పక్క నుండి లేచి అభి పక్కన సెటిల్ అయ్యాడు రాహుల్. మిస్సమ్మ సినిమాలో ఇద్దరు టాప్ హీరోలు నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు. వాళ్ళిద్దరినీ ఉంచి కూడా ఒక ఫీమేల్ సెంట్రిక్ నేమ్ పెట్టడానికి ఎంత గట్స్ కావాలి? ఆ ఫీమేల్ స్ట్రక్చర్ని స్క్రీన్ మీద రిప్రజెంట్ చేయడానికి ఎంత ఆరా కావాలి? అవన్నీ సావిత్రి గారిలో ఉన్నట్టే అభిలో కూడా ఉన్నాయని నేను నమ్ముతున్నాను అన్నాడు అర్జున్. హే ఇంకొకటి, అక్కడ ఏఎన్ఆర్, ఎన్టీఆర్, సావిత్రి గారు, జమున గారు, నలుగురు, మొత్తం మనం నలుగురం అంది ప్రియా. సో పేరు ఫిక్స్, ఇంకేం కావాలి అన్నాడు అర్జున్. లుక్స్, అభికి స్క్రీన్ టెస్ట్ చేయాలి కదా అంది ప్రియా. నో ప్రియా, మేకప్ ఉండకూడదు చెప్పానుగా. అందరూ అభికి రిలేటబుల్గా ఫీల్ అవ్వాలి. మేకప్ అవి వేసి భారీ సెటప్తో తనని క్రౌడ్కి దూరం చేయకూడదు అన్నాడు అర్జున్. సో నో మేకప్ లుక్. ఓకే అంది ప్రియా. బట్ అభి కనిపించే విధానాన్ని మార్చాలి అన్నాడు అర్జున్. అంటే ఏం లేదు, అభి పెట్టుకునే బొట్టు, వేసుకునే బట్టలు, కమ్మలు, గాజులు అన్నీ ఫ్యూజన్లా ఉండాలి. అటు మోడర్న్ కాకుండా ఇటు క్లాసికల్గా కాకుండా అన్నాడు. అతని డీటెయిలింగ్ వింటూ చెంప కింద చెయ్యేసి చూస్తూ ఉండిపోయింది అర్జున్ వైపు. ఎక్కువ చూడకు, మా ఓడికి దిష్టి తగులుద్ది అంటూ అభి కళ్ళకి స్లీపింగ్ మాస్క్ వేశాడు రాహుల్. అది తీసి రాహుల్ మీదికి విసిరింది అభి. వాళ్ళిద్దరు కొట్లాటలు స్టార్ట్ చేయబోయేంత టైంలో అభి అని పిలిచాడు అర్జున్. హా అంటూ చూసింది అర్జున్ వైపు. ఇటురా అని చేయి పట్టుకుని లాగి పక్కకి తెచ్చేసుకున్నాడు అర్జున్. అభి ముక్కు కూడా చాలా బాగుంటుంది. ఐ థింక్ వీ నీడ్ టు హైలైట్ ఇట్ అన్నాడు అర్జున్. ఏం చేద్దాం అంది ప్రియా. రౌండ్గా ఉంటాయి కదా రింగ్ లాగా, అలాంటి ముక్కు పుడక పెడితే మనకి బాగుంటుంది అనుకుంటా అన్నాడు అర్జున్. అర్జున్ గారు, నిజంగా ఆల్మోస్ట్ 3 years మన పరిచయంలో నా ఫేస్లో కళ్ళు, ముక్కు బాగుంటాయని తప్ప ఇంకేం అనిపించలేదా? అసలు ముక్కు బాగుంటుందని ఎవరైనా చెప్తారా? నా తలకాయ్ అని తల కొట్టుకున్నవి. చేత్తో కాదు, దీంతో ట్రై చెయ్యి అని గరిట ఇచ్చాడు రాహుల్. ఆ గరిట రాహుల్ నెత్తి మీదనే పడగా నోట్లోనే తిట్టుకుంటూ అర్జున్ వైపు ఉక్రోషంగా చూశాడు. అలానే ఎలా కుట్టిస్తాం? చాలా పెయిన్ వస్తుంది కదా అంది ప్రియా. కుట్టించొద్దు, జస్ట్ షూట్కే కదా, మ్యాగ్నెట్వి పెట్టేస్తే సరిపోతుంది అన్నాడు అర్జున్. ఇంకా స్టైలింగ్ నువ్వు చూసుకో ప్రియా, చెప్పేదేముంది? స్క్రిప్ట్ అండ్ స్టోరీ, సాంగ్ అవన్నీ అభి ఇష్టం. ఎడిటింగ్, లైటింగ్ రాహుల్ గారిది. వీడియో షూటింగ్, ఆటో ట్యూనింగ్, రీమిక్స్ నేను చూసుకుంటాను అన్నాడు అర్జున్. ఓకే అన్నాడు తలూపారు అందరూ. 1 weekలో మన టీజర్ వీడియో రిలీజ్ చేద్దాం అనుకున్నారు టీం మిస్సమ్మ. భోజనాలు కానిచ్చి సినిమా చూసి నలుగురు హాల్లోనే స్లీప్ వేస్తే పొద్దున్నే లేచి అభి డ్రెస్సింగ్ కోసం ఫ్యాబ్రిక్ తీసుకోవడానికి మార్కెట్కి వెళ్ళింది ప్రియా. కెమెరా దగ్గర నుండి సంగీత వాయిద్యాల వరకు అన్నిటినీ తీసి శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకొని పైన ఉన్న రూమ్ని స్టూడియోగా మార్చుకుందామని ఫిక్స్ అయ్యారు. రూమ్ని హాఫ్గా డివైడ్ చేసి సగం వీడియో షూటింగ్కి, సగం బ్యాక్గ్రౌండ్ వర్క్కి ఉంచుకుని వీడియో షూటింగ్ కోసం లైట్స్తో బ్యాక్ డ్రాప్ కూడా క్రియేట్ చేశాడు రాహుల్. ఇప్పటికీ అంతా సెట్ కదా, మ్యూజిక్ నేను క్రియేట్ చేసి నీకు పంపిస్తాను చూద్దాం అన్నాడు అర్జున్. సరే అన్నట్టు తలూపి సెకండ్ షిఫ్ట్లో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు అభి, రాహుల్. ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్లో నుండి పై ఫ్లోర్ వరకు లిఫ్ట్లో వెళ్తూ, అభి నీకోసం వాడు ఎప్పుడో వదిలేసిన మ్యూజిక్ని మళ్ళీ పట్టుకున్నాడంటే యు ఆర్ సంథింగ్ టు హిమ్. ఆ సంథింగ్ని ఓన్లీ వన్ థింగ్గా చేసుకోవడం నీ చేతుల్లోనే ఉంది. టేక్ కేర్ అని తన ఫ్లోర్ రావడంతో వెళ్ళిపోయాడు రాహుల్. ఎవరు ఎన్ని చెప్పినా తను అర్జున్ని అస్సలు ఈ విషయంలో ఫోర్స్ చేయాలి అనుకోవడం లేదని ఎప్పుడో ఫిక్స్ అయింది అభి. ఎందుకంటే మనం ఒకరిని బంధిస్తేనో బెదిరిస్తేనో ప్రేమ పుట్టదని, అది బందీకాన అవుతుంది కానీ బంధం కాలేదని తెలుసు తనకి. తను ఆ ఆలోచనలోనే ఉండగానే లిఫ్ట్ తన ఫ్లోర్లో ఆగడంతో దిగి వెళ్తూ ఉంటే, హే అభినయ
మన క్లయింట్ కంపెనీ నుండి ఒక కొత్త మేనేజర్ వచ్చారు, ఒకసారి వెళ్ళి కలిసి వచ్చేయి అని అభి టేబుల్ మీద ఉన్న మనీ ప్లాంట్కి వాటర్ చేస్తూ చెప్పాడు తన పక్క సీట్ అబ్బాయి. పాత మేనేజర్కి ఏమైంది? బ్యాగ్ నుండి కార్డు తీసి వేసుకుంటూ అడిగింది. ఆన్ సైట్ వచ్చిందట అన్నాడు ఆ అబ్బాయి. ఇండియాలో ఆన్ సైట్ వస్తే ఇక్కడికి వస్తారు, అదే ఇక్కడ ఆన్ సైట్ వస్తే ఇంకెక్కడికి వెళ్తారు? ఇండియాకా అని నవ్వింది అభి. కాదు, డెన్మార్క్ అనుకుంటా అని త్వరగా వెళ్ళు అని తొందర చేశాడు అభిని. అబ్బా వెళ్తున్నాను కదా అంటూ హెయిర్ సెట్ చేసుకుని డోర్ నాక్ చేసింది అభి. కమింగ్ గంభీరంగా వినిపించింది అమ్మాయి గొంతు. వెంటనే లోపలికెళ్ళి మేనేజర్ చైర్లో ఉన్న అంజలిని చూసి ఆశ్చర్యపోయింది అభి. తనకెప్పుడు కనిపించేలా కాకుండా ఫుల్ కార్పొరేట్ స్టైల్లో ఉండడంతో పోల్చుకోవడానికి కొంచెం కష్టమైన త్వరగానే పోల్చుకుంది అభి. వాట్ అంది అంజలి మొహం చిట్లించుకొని. నేను మీ ప్రాజెక్ట్లో ఫ్రెషర్ని, జస్ట్ ఫార్మల్గా విష్ చేద్దామని వచ్చాను చిన్న నవ్వుతో చెప్పింది అభి. గుడ్ గుడ్ సైడ్ స్మైల్తో చెప్పింది అంజలి. కెన్ ఐ లీవ్ చిన్నగా అడిగింది అభి. తనెంతకీ వేరే మాట మాట్లాడకపోతూ ఉంటే. యు హ్యావ్ టు అంది అంజలి. వెంటనే తన క్యాబిన్కి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని ఫినిష్ చేసి పూర్తిగా నీరసించిపోయి డెస్క్ మీద తలవాల్చింది అభి. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది ప్రతిసారి అని కోపం వచ్చేసింది తన మీద తనకే. తన విసుగు ఎవరి మీద చూపించుకోలేక ల్యాప్టాప్ని వేళ్లతో దబదబా బాది అక్కడే చూపించింది. అది ల్యాప్టాప్ అనుకుంటున్నావా, వాషింగ్ మిషన్ అనుకుంటున్నావా, ఆ కొట్టడం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు తన టీమ్మేట్. ఇప్పుడు నువ్వు ఆపకపోతే నిన్నే కొడతాను అని చెప్పి మొహం తిప్పేసింది విసుగ్గా. అయినా అంజలి వస్తే నాకేంటి, నేనేమైనా వర్క్లో తప్పు చేస్తేనే కదా తను నన్ను ఏదైనా అనగలదు. తను వస్తూ ఉందని నేనెంత దూరం పరిగెడుతూనే ఉంటాను అనుకుంది అభి. ఆ రోజుకి తన వర్క్ కంప్లీట్ చేసి త్వరగానే ఆఫీస్ నుండి బయలుదేరిపోయింది అభి. రాత్రి 9 దాటుతున్న అభి ఇంటికి రాకపోవడంతో రాహుల్కి కాల్ చేసి వాయిస్తున్నాడు అర్జున్. సరిగ్గా అప్పుడే అభి కార్ ఇంటి ముందు ఆగింది. అభి కార్ వచ్చిన సౌండ్ రావడంతో డోర్ ఓపెన్ చేసి, ఆర్ యు మ్యాడ్ అభి, కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఇంత లేట్ చేస్తే ఏమనుకోవాలి అని అరిచాడు అర్జున్. అబ్బా అర్జున్ గారు అరవకండి, ఆపండి, ఒక్కసారి నన్ను సరిగ్గా చూడండి అంది అభి. ఏంటి అని విసుగ్గా అడిగాడు. చూడండి అంది అభి. తన ఆపాద మస్తకం చూసిన అతనికి ఏం తేడా కనిపించలేదు. హెయిర్ కట్ చేయించావా అన్నాడు. ఛీ, మీరు గమనిస్తారనుకున్నాను చూడు, తప్పు నాది అని తల కొట్టుకుని బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళింది అభి. అంత గుర్తుపట్టలేని విషయం ఏమిటో అని సాగతీశాడు. సరిగ్గా చూస్తే కనిపిస్తుంది అని చెప్పి జడ వెనక్కి వేసి వెళ్తూ ఉంటే జడ పట్టుకుని దగ్గరగా లాగాడు అర్జున్. అతని గుండెల మీద చేయి పెట్టుకుని కళ్ళలోకి చూసింది అభి. అప్పుడు చూశాడు, ముక్కు మొత్తం వాచి ఎర్రగా ఉండడం, సరిగ్గా చూస్తే మార్వాడి స్టైల్లో ఉన్న రింగు ముక్కు పుడక కుట్టించి ఉంది అక్కడ. హేయ్ పిచ్చా నీకేమైనా, ఈ వయసులో ఎవరైనా కుట్టిస్తారా, నొప్పి పుట్టిందా అని అడిగాడు అర్జున్. అమ్మయ్య ఇప్పటికైనా గుర్తించారు, థ్యాంక్స్ అని మూతి తిప్పింది. పిచ్చిగా బిహేవ్ చేయకు, అసలు ఎవరైనా ఇలా కుట్టిస్తారా, చెప్పాను కదా మ్యాగ్నెట్ పెడదామని, ముక్కు చూడు ఎలా వాచిపోయిందో అని అరిచాడు. అరే ఏదో మీకు నచ్చింది అన్నారని కుట్టించుకొని వచ్చినాను, నా మీదే అరుస్తున్నారు చూడు, అసలు ఎంత దూరంగా ఉందో తెలుసా ఆ గోల్డ్ షాపు, ఆఫీస్ అవ్వగానే అంత దూరంగా ట్రావెల్ చేసి తీసుకొని వస్తే కనీసం కన్సర్న్ లేదు, మళ్ళీ అరుస్తున్నాడు చూడు అని గొనిగింది. గొనిగితే గుద్దుతాను అని కసిరి, ఆ ముక్కు చూడు ఎలా తయారు చేస్తావు, చక్కగా ఉండేది, ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా ఆ నొప్పి అన్నాడు కోపంగా. అంత నొప్పిగా ఏం లేదు, చిన్నగానే, కానీ నాకు ఇది బాగుంటుందని మీకు అనిపించింది కదా, సో మరి అది నాలో ఉండాలి కదా. కళ్ళు ఎగరేసింది. పొద్దున్న బాగుందని చెప్తే రాత్రికి కుట్టించేసుకుని వచ్చేసిన తన ప్రేమకి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అతనికి. బాగుందా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది. అన్నాడు. థ్యాంక్ యూ అని సిగ్గుగా చెప్పి వెళ్ళిపోయింది ఫ్రెష్ అయి వస్తానంటూ. అప్పటికే డిన్నర్ కుక్ చేసి ఉంచడంతో నా బంగారు హస్బెండ్ అని అర్జున్కి 2 ఫ్లయింగ్ కిస్సులు దొంగచాటుగా ఇచ్చుకుని భోజనం చేసి హాల్లో సెటిల్ అయింది అభి. తనకి పెయిన్ తెలియకుండా జెల్ తీసుకొచ్చి అభిని లేపి రాద్దామని అతను వచ్చేలోపే ఆ రింగులో జుట్టు చిక్కుకుని దాన్ని తీసే ప్రాసెస్లో ముక్కు మీద చెయ్యేసి దెబ్బ తాకించుకుని నొప్పికి టాప్ లేచిపోయేలా అరిచి లేచి కూర్చుంది. తన అరిచిన అరుపుకి కంగారుగా దగ్గరికి వెళ్ళిన వాడు కాస్త సీరియస్గా చూస్తుంటే నొప్పి అని ఎగిరింది అభి. ఇటురా అని పిలిచి దగ్గరగా లాగి చూస్తుంటే ఇంకా పచ్చిగానే ఉండడంతో రక్తం కారుతుంది చిన్నగా. టిష్యూ తీసి దాని చుట్టూ జాగ్రత్తగా తురుస్తున్న నొప్పిగా అనిపించడంతో కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసాయి అభికి. నెమ్మదిగా ఊది ఎర్రగా ముక్కు జామ్ పండులా కనిపించిందేమో టక్కున ముద్దు పెట్టి దూరం జరిగాడు అర్జున్. అసలు తనకి ముక్కు మీద అతను
అతని గరకు గడ్డం తగిలిన ఫీలింగ్ నిజమో అబద్ధమో తెలియక తిక్కమక్కలో నుండిపోయింది అభి. అతని గడ్డం అంచున చిన్నగా రక్తం తగిలి ఉండడంతో అది నిజమే అని కన్ఫర్మేషన్ వచ్చి, మీరిప్పుడు నన్ను కిస్ చేశారా అని అడిగింది అభి. వాట్ అన్నాడు అర్జున్. మీరు అబద్ధాలు ఆడకండి, మీరు నన్ను ముక్కు మీద కిస్ చేశారు, ఇదిగో మీకు ఇక్కడ బ్లడ్ అంటుంది అని టిష్యూతో క్లీన్ చేసి, అలా దొంగతనంగా ఎందుకు, నాకు తెలిసి ఇవ్వచ్చు కదా, హ్యాపీగా ఫీల్ అవుతాను అంది అభి. ఆ మాట విని తన మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ముక్కు మీద గాలి ఊది చిన్నగా ముద్దిచ్చి, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు అన్నాడు. మీరు ఇలా ముద్దిస్తానంటే రోజు చేస్తాను అని గొనిగి అతను ముక్కు మీద ఇచ్చిన ముద్దుకే చెంపలు కూడా చెర్రీలుగా మార్చేసింది అభి పాప. ఈడియట్, వెళ్ళి పడుకోపో అని కసిరాడు. పడుకో అంట పడుకో అని వెక్కిరించింది. తన రూమ్ బాల్కనీలో కూర్చుని రాహుల్కి ఫోన్ చేస్తుంది అభి. హా అభి, థ్యాంక్ గాడ్ నీకు ఫోన్ ఉందనే విషయం నీకు గుర్తొచ్చింది. నువ్వు ఫోన్ ఎత్తకపోతే వాడు నాకు బ్యాండ్ బజాయిస్తున్నాడు అని ఉక్రోషంగా అరిచాడు రాహుల్. సారీ బ్రో, నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికే కాల్ చేశాను అంది. ఇంపార్టెంట్ విషయమా, ఏంటి అన్నాడు రాహుల్. ఈరోజు మన ఆఫీస్లో అంజలి జాయిన్ అయింది అంది అభి. వాట్ అని దిక్కున లేచాడు రాహుల్. మా ప్రాజెక్ట్ మేనేజర్ తని. దేవుడా, తనని చూస్తే ఏదో తేడాగా అనిపిస్తుంది నాకు అంది అభి. హో షిట్, మళ్ళీ గేమ్ మొదలుపెట్టిందా దేవుడా అనుకుని. వెయిట్ అభి, నువ్వు తన ముందు వీక్ అవ్వకు, అలానే అగ్రెసివ్ అవ్వకు. ఇది నీ ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ నీ కెరీర్కి చాలా ఇంపార్టెంట్. నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేయి, తనేం చేస్తుందో మాత్రం గమనిస్తూ ఉండు అన్నాడు రాహుల్. సరే అని తలూపింది బుద్ధిగా. గుడ్ నైట్ అని కాల్ కట్ చేశాడు రాహుల్. పొద్దున్నే ఆఫీస్కి టైంకి వెళ్ళడం దగ్గర నుంచి ప్రతిదీ ప్రాపర్గా ఉండాలని ప్రిపేర్ అయింది అభి. అసలే అక్కడున్నది అంజలి. నిజానికి అంజలికి వచ్చిన ఆన్సెట్ ఆపర్చునిటీని అభి వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్తో స్వాప్ చేసుకుని అభి వాళ్ళ కంపెనీలో తన శాలరీ కంటే తక్కువ శాలరీకే జాయిన్ అయింది అంజలి. ఎందుకో ఏమో మరి. తర్వాత రోజు పొద్దున్నే కంగారుగా ఆఫీస్కి తయారవుతుంటే, ఏంటి అంత హడావిడి, ఇంకా 8 కదా అన్నాడు అర్జున్. షార్ప్ 9:30కి ఆఫీస్లో ఉండాలి అని ఇద్దరు లంచ్ బాక్సులు ప్యాక్ చేసి టేబుల్ మీద పెట్టి గబగబా అన్నీ తీసుకుని బ్యాగ్లో సర్దుకుంటూ వెళ్ళిపోయింది అభి. ఆ రోజే వాళ్ళ టీం ఇంట్రడక్షన్ మీటింగ్. మరి అందరూ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని ఉంటే, అభినయ నీకు ఒక విషయం తెలుసా అని అడిగాడు తన కో ఇంటర్న్. ఏంటి అంది అభి కాఫీ సిప్ చేస్తూ. ఆ వచ్చిన అంజలి ఉంది కదా, షీ ఈజ్ సో డిఫికల్ట్ అంట, వర్క్లో సరిగ్గా లేకపోతే ఇచ్చి పడేస్తుందట అన్నాడు వాడు. అయితే అంది అభి. ఏముంది, ఇంకొంచెం వర్క్లో హెల్ప్ చేస్తారని అంటూ నవ్వాడు పల్లికిలిస్తూ. చూద్దాంలే అని అభి అనడం, డోర్ ఓపెన్ అయి అంజలి రావడం ఒకేసారి జరిగింది. గుడ్ మార్నింగ్ అని కూర్చుంది వాళ్ళకి ఎదురుగా. ఎంతసేపు అయింది ఇలా వెయిట్ చేస్తూ ల్యాప్టాప్ తీస్తూ అడిగింది. హాఫ్ అన్ అవర్ మేడం అన్నాడు ఆ అబ్బాయి. బుల్షిట్, ఇంత టైం వేస్ట్ చేసే బదులు వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు కదా, ఐ డోంట్ ఎంకరేజ్ దిస్ అని విసుగ్గా చెప్పి, మీరు ఇంటర్న్స్ కదా అంది. అవును అన్నాడు తలూపారందరూ. ఏం నేర్చుకున్నారైతే అంది అభి వైపు చూస్తూ. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ రెండు మేనేజ్ చేస్తాను అంజలి అంది అభి. రెండు నువ్వే చేస్తే వాళ్ళు గడ్డి పీకుతున్నారా, మూవ్ టు మై క్యాబిన్ అని చెప్పి ల్యాప్టాప్ షట్ చేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. పులి నోట్లో పడ్డావు బ్రో అని జాలి ప్రకటించారు చుట్టూ అందరూ. ఎంటర్ ది డ్రాగన్ అన్నట్టు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.